ఇంకా కడుతున్నారు అన్నందుకు నాకు చాలా సంతోషమైంది. కాకపోతే మన ఎమ్మెల్యేలో క్వాలిఫైడ్ టీచర్సే ఉన్నారు. మా దగ్గర ఉర్దూ మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది ఒక సబ్జెక్ట్తో. తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ విద్యకి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, మెడికల్ సీట్ అంటే వాళ్ళకి లోన్స్ ఇస్తాం. ఉమ్మడి కర్నూలు జిల్లా లెక్కను తీసుకుంటే ఇది 5వ సొసైటీ. ముఖ్యంగా దేశంలోని ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థ వడ్డీపై ఆధారపడి ఉన్న కారణంగా వడ్డీ మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది, విచ్ఛిన్నం చేసింది. దానివల్ల కుబేరులు మరింత కుబేరులుగాను, బీదవాళ్ళు మరింత బీదవారుగాను మారిపోయే పరిస్థితి ఈరోజు మనం దేశంలో చూస్తున్నాం. దానికి ప్రధాన కారణం ఆర్థిక వ్యవస్థ వడ్డీతో ముడిపడి ఉండడం అనేది మనం ప్రధానంగా గుర్తించాలి. అందుకనే అన్ని మతాల గ్రంథాలు కూడా వడ్డీని పూర్తిగా కూడా ఖండించాయి, నిషేధించాయి. కానీ వారు దాన్ని పాటించడం లేదు. దివ్య ఖురాన్ గ్రంథం అయితే వడ్డీని దైవం పట్ల, దైవ ప్రవక్త పట్ల పోరాటంగా చెప్పడం జరిగింది. వడ్డీని పూర్తిగా నిషేధించడం జరిగింది. వడ్డీ ఇవ్వడం కానీ, పుచ్చుకోవడం కానీ, దానికి సాక్షులుగా ఉండడం కానీ అతిపెద్ద నేరంగా కూడా ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ఏ సమాజంలో వడ్డీ, మద్యపానం, వ్యభిచారం సర్వసామాన్యం అయిపోతాయో ఆ సమాజం దైవ ఆగ్రహానికి గురవుతుంది అనే విషయాన్ని కూడా ఇస్లాం చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ సొసైటీ కేవలం ముస్లింలకు మాత్రమే కాకుండా అన్ని మతాల వారికి కూడా, ఎవరైతే పేదవారు ఉన్నారో, చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారో, గృహిణులు ఎవరైతే చిన్న వ్యాపారం ఇంట్లో చేసుకుంటూ ఉంటారో వారందరికీ కూడా వడ్డీ రహితంగా అప్పులు ఇవ్వడమే కాకుండా వారి ఆర్థిక స్వావలంబనకు ఇది పూర్తిగా కూడా దోహదం చేస్తుంది. ఎందుకంటే ఈ సొసైటీలో ఎవరు కూడా ఖాతాదారులు ఉండరు, వాటాదారులే ఉంటారు. అంటే ఇందులో ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈ వ్యాపార భాగస్వామ్యంలో చేరతారు. దీని అభివృద్ధి కోసం వాళ్ళు కృషి చేస్తారు, వారు స్వయంగా అభివృద్ధి చెందుతారు. ఇది దీని యొక్క ప్రధానమైన కాన్సెప్ట్. అలాగే నైతిక విలువలు, అలాగే మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పునాదులుగానే ఈ యొక్క సొసైటీ పనిచేస్తుంది. మరి ఎమ్మిగనూరులో ఈరోజు ఏర్పాటైనటువంటి సొసైటీ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 12వ సొసైటీ. ఈ సొసైటీ ద్వారా మన రాష్ట్రంలోని 12 సొసైటీలు ప్రమాణమి 2,000 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నాయి. కొన్ని వేల మంది ఇందులో మరి వాటాదారులుగా ఉన్నారు. అలాగే దీని ద్వారా ప్రయోజనం పొందే వాళ్ళలో ప్రమాణమి 30% మంది హైందవ, క్రైస్తవ సమాజం నుంచి కూడా ఉన్నారు. కనుక ఈ సొసైటీని డెవలప్ చేసుకుని ఎమ్మిగనూరులో ఉన్నటువంటి చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు, తోపుడు బళ్ళు కన్నవాళ్ళు, అలాగే రోజువారీ కూలీ చేసుకుంటూ ఏదైనా వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కనుక వాళ్ళందరూ కూడా ఇందులో వాటాదారులుగా చేరి వారు తమ స్వావలంబన దిశగా ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తారని మేము పూర్తిగా కూడా ఆశిస్తున్నాము. మీ అందరినీ కూడా దీంట్లో భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. దీంట్లో మొట్టమొదట అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది, చేయాలి. ఆ తర్వాత కొన్ని నెలలు వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత వారి యొక్క లావాదేవీలు, తర్వాత అందులో వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసిన తర్వాత వారి అవసరాల మేరకు వారికి లోన్ చిన్నగా లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లోన్ యొక్క కొలమానం కూడా వారి వెనకాల ప్రాపర్టీస్ అవి చూసి ఇవ్వడం కాకుండా వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూసి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకవేళ భర్తగా ఇంటి యజమాని లోన్ తీసుకునేదైతే ఇందులో వాటాదారుడుగా ఉంటాడు, షేర్ హోల్డర్గా. అతని క్యారెక్టర్ ఎలాంటిది, అతను బాధ్యతాభావం కలవాడా లేదా, అతను ఏదైనా వ్యసనాలకు గురై ఉన్నాడా లేదా అనేది వాళ్ళ ఇంట్లో వారిని అందరినీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత వారు కూడా అతని వ్యక్తిత్వం గురించి హామీ ఇచ్చిన తర్వాత అతనికి లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా నైతికత అనే కొలమానం మీదే లోన్లు జారీ చేయడం జరుగుతుంది. దానివల్ల మా సొసైటీ యొక్క రికవరీ రేటు 96.5% ఉంది. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎంతవరకు ఇచ్చింది? ఇది లోన్ మీకు 5,000 నుంచి, అంటే ఇది కొత్తగా ఏర్పాటైంది కాబట్టి ఇక్కడ ₹1,00,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. మా పాత సొసైటీలు ఏవైతే ఇంతకుముందు ఏర్పాటు అవి దగ్గర 5 నుంచి 10 లక్షల వరకు కూడా లోన్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. నా పేరు మొహమ్మద్ రఫీక్. అయితే ఇక్కడ మన ఏషియా అంటే మన 3 రాష్ట్రాలకి CEO గారు ఉన్నారు. ఇక్కడ ఇక్బాల్ గారు, వీరు CEO గారు. అలాగే ఇంకా నాకు పరిచయం చేసుకుంటారు, మీరు పరిచయం చేయండి. చాంద్ బాషా, మ్యూచువల్లీ కోఆపరేటివ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. సొసైటీ అలాగే దీంట్లో లోన్ ఫెసిలిటీకి సంబంధించి ఒక ప్రధాన విషయం ఏంటంటే, ఒకవేళ వారికి ఎక్కువ అమౌంట్ కావాలనుకున్నప్పుడు బంగారాన్ని కూడా తాకట్టుగా పెట్టుకుని వడ్డీ రహితంగా బంగారంపై లోన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెండవది, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎక్కడైతే సరుకు ఖరీదు చేస్తారో ఆ సరుకు ఖరీదు చేసే చోట డబ్బులు వారికి ఇచ్చి ఖరీదు చేయించడం జరుగుతుంది. వీళ్ళకి లిక్విడ్ క్యాష్గా ఇవ్వకుండా
వారికి సరుకు రూపంలో వాళ్ళకి మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది.